తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక వివాదం, నైనీ బ్లాక్ సంబంధించిన వివాదం చాలా పెద్ద ఎత్తున రగులుతా ఉంది. రోజుకొక కొత్త పేరు బయటకు వస్తూ ఉంది. నేను గత కొన్ని రోజులుగా ఏం జరుగుతోంది ఏంటి అనే కోణంలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అయితే నిన్న ఒక సంచలనమైనటువంటి విషయం బయటికి రావడం జరిగింది. అసలు బిగ్ ఫిష్ ఎవరు, దీని వెనకాల కాంట్రాక్ట్ దక్కించుకునేది ఎవరు అనే పేరు ఎందుకు బయటికి వస్తలేదు అనే కోణంలో చాలా పెద్ద చర్చ జరిగింది. సో దానికి సంబంధించి ఈరోజు మనం చాలా డీటెయిల్గా దాని గురించి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఒకసారి కొంత పాత న్యూస్ అయినప్పటికీ కొంచెం మీకు ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. సో ఇక్కడ ఒకసారి మనం చాలా క్లియర్గా చూసినట్లయితే నైనీ బ్లాక్ సంబంధించినటువంటి వ్యవహారంలో మొట్టమొదటగా కోమటిరెడ్డి ట్రై చేసిండు. సో కోమటిరెడ్డికి ఆ కంపెనీకి చాలా రకాల ఎలిజిబిలిటీస్ ఉన్నాయి, ఆయనకి ఎట్లాగే వస్తుందని చెప్పేసి ఈ సైట్ నిబంధనలు ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళకి వస్తుందని చెప్పేసి కోమటిరెడ్డి ఒకవైపు ట్రై చేస్తూ ఉంటే ఇంకొక వైపు ఎన్టీవీ బట్టి ఇద్దరు కూడా దీని గురించి ట్రై చేస్తున్నారు. ఎందుకు ట్రై చేస్తున్నారంటే బట్టి కిందనే ఈ శాఖ ఉంటుంది, బట్టి కిందనే ఈ సింగరేణి సంస్థ ఉంటుంది కాబట్టి సో ఆయన సంబంధిత మంత్రి డిప్యూటీ సీఎం కాబట్టి ఆయనకే దక్కేలా మేబీ ఎన్టీవీ బట్టి ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున ట్రై చేశారు. సో ఈ క్రమంలో కోమటిరెడ్డి చాలా ప్రెజర్ చేస్తున్నాడు. సో నాకే టెండర్ కావాలనేటువంటి ప్రెజర్ చాలా బలంగా చేయడంతో సో ఇక్కడ ఎన్టీవీలో కోమటిరెడ్డి పైన కథనం రావడం జరిగింది. సో అందులో ఒక మహిళ ఐఎస్ను వ్యక్తిత్వ హననం చేసినటువంటి విషయం మనందరం కూడా గమనించాం. సో దీంతో ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా మనస్తాపానికి గురై సో అక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు. సో ఈ క్రమంలో దానిపైన చాలా పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగింది, సిట్టు వేయడం జరిగింది. దాని తర్వాత సజ్జనార్ గారు నేరుగా ఎన్టీవీలో పనిచేసినట్టు కొంతమంది ఎవరైతే బహుజన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా దొంతు రమేష్ లాంటి వాళ్ళని కావచ్చు, చారిని లాంటి వాళ్ళని కావచ్చు, లేకపోతే సుధీర్ లాంటి వాళ్ళను అరెస్ట్ చేసినటువంటి విధానం మనం చూసినాం. సో అక్కడ ప్రధానంగా సజ్జనార్ పైన అనేక రకాల అభియోగాలు వచ్చినాయి. ఎన్టీవీ యాజమాన్యాన్ని వదిలిపెట్టేసి కేవలం ఎందుకు ఆ ముగ్గురు జర్నలిస్టులు మాత్రం టార్గెట్ చేయడం జరిగింది? చేస్తే గీస్తే ఎన్టీవీ ఓనర్ని చేయాలి, ఎన్టీవీ సీఓని చేయాలి, దాని తర్వాత మిగతా వాళ్ళని చేయాలి కదా. వాళ్ళిద్దరు వదిలిపెట్టి మిగతా చేయడం వెనకాల మర్మం ఏమిటి అనేది కొంత పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక మచ్చలాగా తయారైంది. అది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇదంతా ఎపిసోడ్ అంతా ఇది పెద్ద రచ్చ అయింది. దీని తర్వాత ఏమైంది, మళ్ళీ ఇమీడియట్గా ఈ యొక్క వ్యవహారానంతటిని కూడా అప్పటిదాకా అసలు ఎన్టీవీ బట్టి ఇద్దరు కలిసి నైనీ కోల్ బ్లాక్ కోసం ట్రై చేసిన విషయం ఎవరికి తెలియదు. సో దాన్ని మరి ఏది ఏబిఎన్ ఆర్కే దాన్ని బయటపెట్టడం జరిగింది. సో ఏబిఎన్ ఆర్కే ఏం చేయాలి, ఈ యొక్క మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టాలి. కానీ ఆయనకి ఎక్కడైతే అనుకూలంగా ఉందో ఆ అనుకూలంగా ఉన్నంత వరకు మాత్రమే పబ్లిష్ చేసి మిగతా విషయాలను దాచడం జరిగింది. దానిలో ప్రధానంగా సూదిని సుజన్ రెడ్డి, అదేవిధంగా ఇంకొక మెగా కృష్ణారెడ్డి, ఈయన పేరు ఇక్కడ బయటకు వస్తలేదు, ఇప్పుడు బయటకు వస్తుంది చూడండి, ఒకసారి చెప్తాం మీకు క్లియర్గా. సో ఇక్కడ సూదిని సుజన్ రెడ్డి పేరు బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. ఎందుకు జాగ్రత్త పడ్డాడంటే ఈ యొక్క ఆర్టికల్ అంతా కూడా రేవంత్ డైరెక్షన్నే జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ నైనీ కోల్ బ్లాక్స్లో సూదిని సుజన్ రెడ్డి వన్ ఆఫ్ ది పార్ట్ దక్కించుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు. సో దీనిలో భాగంగా రేవంత్ రెడ్డి సూదిని సుజన్ రెడ్డికి కాంట్రాక్ట్ దక్కించడానికి మొత్తానికైతే ఏబిఎన్ ఆర్కేలో ఒక ఆర్టికల్ రాయించడం జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. సో దీంతో పాటు ఏమైంది, కోమటిరెడ్డి మనస్తాపం చెందిండు. దాని తర్వాత ఎన్టీవీ పైన కేసులని అవన్నీ అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయినాయి. దాని తర్వాత ఏమైంది, బట్టి పైన తీవ్రమైన ఆరోపణలు రావడంతో బట్టి కూడా వ్యక్తిత్వ హననం చేస్తారని చెప్పేసి ఏబిఎన్ ఆర్కే పైన ఈరోజు పెద్ద ఎత్తున ఆయన పైన కూడా విమర్శలు చేయడం జరిగింది. ఆ తర్వాత బట్టి చాలా తెలివిగా ఏం చేసిండు, ఈ నైనీ కోల్ బ్లాక్ సంబంధించిన టెండర్ మొత్తం కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకు క్యాన్సిల్ చేసిండంటే నాకు దక్కలేదు, కోమటిరెడ్డి దక్కలేదు, రేవంత్ రెడ్డి ఇట్లా దక్కని చెప్పేసి ఆయనకున్నటువంటి అధికారాలతోటి నైనీ కోల్ బ్లాక్ సంబంధించినటువంటి టెండర్ను మొత్తం కూడా రద్దు చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ వరకు ఒక ఎపిసోడ్ జరిగింది, ఇప్పుడు మొన్న దాకా జరిగింది. అసలు ఇందులో బిగ్ ఫిష్ ఏంటి అనేది ఒకసారి మనం గమనించినట్లయితే సో దీనిలో హరీష్ రావు లాంటి పాత్ర, కేటీఆర్ లాంటి వాళ్ళ పాత్ర కూడా చాలా పెద్దగా ఉన్నది ఇలా. సో అందరు కలిసి డ్రామా ఆడుతున్నారు, ఒకరిపైన ఒకరు బురజలేసి ప్రజలను ఇబ్బందికరమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ విషయం ఏంటంటే సూదిని సుజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి బామ్మర్ది, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేకు అల్లుడు, ఆ తర్వాత కవితకు పార్ట్నర్. సో ఇప్పుడు ఏం చేయాలి, సూదిని సుజన్ రెడ్డిని కంటే బిగ్ ఫిష్ ఎవరో బయటకు రావాలి కదా. సో ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి పేరు బయటకు వస్తూ ఉంది.
ఎట్లా బయటకు వస్తూ ఉంది? ఈ యొక్క హోల్ కాంట్రాక్ట్ అంతా దక్కించుకోవడానికి మెగా కృష్ణారెడ్డి చాలా పెద్ద ఎత్తున ట్రై చేస్తున్నాడు అనేది నిన్న కవిత గారు చాలా స్పష్టంగా తన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి ఎవరికి దగ్గర? బీఆర్ఎస్కు దగ్గర, కాంగ్రెస్కు దగ్గర, బీజేపీకి దగ్గర. చూడండి అంతా అందరూ అంతే. ఈ మూడు పార్టీలు కూడా ఏకమై ప్రజలని, ముఖ్యంగా తెలంగాణ వనరులను దోచుకోవడానికి ఈరోజు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? బురదలేటు ప్రయత్నం చేసుకుంటారు ఒకరికొకరు. కోమటిరెడ్డి ఆయనకు దక్కాలని చెప్పేసి ఆయన ట్రై చేస్తూ ఉంటే ఆయన పైన బురదలే ప్రయత్నం బట్టి చేసిండు. బట్టి పైన బురదలే ప్రయత్నం ఏబీఎన్ఆర్కే రేవంత్ రెడ్డి వెనకాల ఉండి నడిపించిండు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన సూదిసే పేరు మీద హరీష్ రావు ప్రయత్నం చేసిండు. అసలు వీళ్ళందరికీ తెలియదా? మెగా కృష్ణారెడ్డి దీనిలో ప్రధానమైనటువంటి సూత్రధారి, పాత్రధారి విషయం రేవంత్ రెడ్డి తెలియదా? హరీష్ రావుకి తెలియదా? కిషన్ రెడ్డికి తెలియదా? తెలుసు కదా. కావాలనుకొని ఆయన పేరుని ఎక్కడ బయటికి రాకుండా పెద్ద ఎత్తున ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మూడు కూడా ఏకమై తెలంగాణ వనరులను దోచుకోవడానికి, తెలంగాణ సంపదను దోచుకోవడానికి, ఇదంతా కూడా ఆంధ్ర పెట్టుబడి పెత్తందారులకు కట్టబెట్టడానికి ఈ మూడు పార్టీలు కూడా కలిసిపోయినాయి అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనిలో కవిత ఒకవేళ నిన్న ప్రెస్ మీట్ పెట్టకపోతే మెగా కృష్ణారెడ్డి పాత్ర బయటికి రాకపోతుండే. కానీ మెగా కృష్ణారెడ్డి పాత్ర ఉందనే విషయం నిన్న కవిత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తెలిసింది. ఎందుకో కవిత కూడా పెట్టడం ప్రధాన కారణం ఏంది? సూదిరి సుజన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు. ఎవరు? హరీష్ రావు. ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? హరీష్ రావు రేవంత్ రెడ్డి కార్నర్ చేయడానికి ఏమైనా టార్గెట్ చేస్తున్నా? కాదు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి కాదు, కేవలం కవితను టార్గెట్ చేయడానికి మాత్రమే హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే సూదిరి సృజన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నాడంటే అది పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసినట్టే, కవితను టార్గెట్ చేసినట్టే, రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేసినట్టే. కాబట్టి కేవలం హరీష్ రావు ఏం చేస్తున్నాడు? సూదిరి సృజన్ రెడ్డినే టార్గెట్ చేస్తూ పోతా ఉన్నాడు. సూదిరి సృజన్ రెడ్డి ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డికి బామ్మర్ది, అదేవిధంగా కవితకు బిజినెస్ పార్ట్నరు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేకు అల్లుడు, స్వయాన అల్లుడు, వాళ్ళ భార్యనే ఈడ దీప్తి రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతున్నారో, దీప్తి రెడ్డి వాళ్ళ భార్య, సూదిరి సృజన్ రెడ్డి భార్య. సో ఆమె కంపెనీ ఏదైతుందో, షోదా కంపెనీ ఏదైతుందో దాని చుట్టే వివాదం తిరుగుతూ ఉంది. సో ఇది ఇలా మొత్తానికైతే అన్ని పార్టీలు కలిసి తెలంగాణ సంపదను దోచుకోవడానికి పెద్ద ఎత్తున ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు హరీష్ రావు ఆయన కవితను టార్గెట్ చేద్దామని అనుకున్నప్పుడు అలా నేరుగా టార్గెట్ చేస్తే బాగుండదు. కాబట్టి సూదిరి సుజన్ రెడ్డి టార్గెట్ చేస్తూ కవితను టార్గెట్ చేస్తున్నట్టుగా కనబడ్డది. సో అందుకే నిన్న కవిత కూడా నేరుగా రంగంలోకి దిగి అసలు వ్యవహారాన్ని మొత్తం కూడా బయటపెట్టడం జరిగింది. దీనిలో అందరికందరూ దొంగలే, అందరికందరూ తెలంగాణ దోచుకున్న వాళ్ళే, అందరికందరూ తెలంగాణ మొత్తం ద్రోహులే, అందరికందరూ ఆంధ్ర పెట్టుబడి పెత్తందారి వర్గాలకు మాత్రమే దోచిపెట్టడానికి తెలంగాణను వాడుకుంటున్నారు పాలకులు అనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ తెలంగాణకు ఖచ్చితంగా ఒక రక్షణ కవచం ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఆంధ్ర పెట్టుబడిదారి పెత్తందారి వర్గాలకు ఈరోజు తొత్తుగా వ్యవహరిస్తా ఉన్న విషయం గమనించాలి. ఇక కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గురించి మనం మాట్లాడే అవసరం లేదు. ఆబ్వియస్గా వాళ్ళు అదే పని చేస్తారు. వాళ్ళు అవునన్నా కాదన్నా వాళ్ళ పని అదే. ఇక బీజేపీ కూడా అదే పని చేస్తూ ఉంది. సో ఇక్కడ తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడానికి, తెలంగాణ వనరులు కాపాడడానికి ఖచ్చితంగా తెలంగాణ రక్షణలు అవసరం. దానికోసం ఖచ్చితంగా మనందరం కూడా తెలంగాణ సమాజం అంతా కూడా ఏకమవ్వాల్సినటువంటి అవసరం ఉందని చాలా స్పష్టంగా మనమైతే అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో అర్థమవుతుంది కదా మిత్రులారా, ఎంత పెద్ద దీని వెనకాల ఉన్నటువంటి బిగ్ తిమింగలం ఎవరైతే ఉన్నారో మెగా కృష్ణారెడ్డి పేరు బయటికి రాకుండా కోమటిరెడ్డి కానీ, ఎన్టీవీ భట్టి కానీ, ఏబిఎన్ ఆర్కే కానీ, రేవంత్ రెడ్డి కానీ, హరీష్ రావు కానీ వీళ్ళందరూ కూడా ఆయనను సేఫ్ జోన్లో ఉంచేయడం ప్రయత్నం చేసి మిగతా చిన్న చిన్న చేపలను పైన బురదలెట్టిన ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇది అసలు స్టోరీ, దీని వెనకాల ఉన్నటువంటి అసలు స్టోరీ ఇది.